హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఛానల్. ఈరోజు మా ఊరిలో మా ఇంట్లో విలేజ్ స్టైల్ అరిసెలు చేస్తున్నాము. ఎంత సందడిగా ఉంటుందో చూద్దామా. చూసారు కదా ఫ్రెండ్స్, ముందుగా బియ్యం మనము 12 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత వడకట్టుకోవాలండి. మీకు వీలున్నప్పుడు మిషన్కి వేసుకోవచ్చు, లేకపోతే మేమైతే దంచుకుంటున్నామండి. పాతకాలంలో ఇలాగా దంచి చేసుకునేవాళ్ళు. దీని ద్వారా మనకి బాగా టేస్ట్ వస్తుంది. అరిసెలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. తర్వాత జల్లెడ పట్టుకోవాలండి. చూసారు కదా, మా వారు జల్లెడ పడుతున్నారు, అంటే హెల్ప్ చేస్తున్నారు. మేము పాకం దగ్గర ఉన్నాము, మా వారు ఇలా జల్లెడ పడుతూ మాకు హెల్ప్ చేస్తున్నారు. వద్దన్నా పడుతున్నారండి. ఇక్కడ మా పిల్లలు మా అత్తమ్మ బెల్లం దంచుతున్నారండి. బాగా చక్కగా దంచుతున్నారు. అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు. పండగ, సంక్రాంతి పండగ అంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి హ్యాపీగా మనము పిండి వంటలు చేసుకుంటాం కదండి. సంక్రాంతి పండుగ అప్పుడు పల్లెటూరులో ఇలాగే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇలా మొత్తం ఇలా బెల్లం దంచిన తర్వాత పాకానికి మనం రెడీ చేసుకుంటామండి. ఇలాగ బాగా మెత్తగా దంచుకోవాలి, మరీ అంత మెత్తగా పర్లేదు. తర్వాత మనం సిమెంటరాలతోటి పొయ్యి ఏర్పాటు చేసుకుంటాము. కట్టెల పొయ్యితోటే చేస్తామండి అరిసెలు. స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యి మీదే బాగా వస్తాయి. తర్వాత మనము పాకం పట్టుకుంటామండి. మనకి నీళ్ళల్లో మనం పాకం టెస్ట్ చేస్తాం కదా, నీళ్ళల్లో ముద్దగా వచ్చిన తర్వాత మనకి అరిసె పాకం కరెక్ట్గా వచ్చినట్టు. తర్వాత మనము బియ్యం పిండిని, జల్లెడ పట్టుకున్న బియ్యం పిండిని రెడీగా ఉంచేసుకొని వేసేసుకొని ఇంకా ఇలా కలుపుకుంటామండి. చూసారు కదా, అందరూ బాగా ఒక్కొక్కరు తిప్పుతూ ఉన్నారు. దానికి ఏంటంటే బాగా ఎంత బాగా తిప్పితే అంత పిండి అనేది చాలా మృదువుగా వచ్చి అరిసె అనేది బాగా పొంగుతుందండి. మెయిన్ తిప్పడంలోనే ఉంటుంది అరిసె టెక్నిక్. అక్కడ తిప్పుతున్నారు కదండి, ఆమె పేరు రాజమ్మ. చాలా బాగా వంటలు చేస్తుందండి. మా ఊర్లో ఏ కార్యక్రమం అయినా కూడా ఆమె బాగా చేస్తుంది. ఈయనేనండి మా శ్రీను అన్నయ్య. చాలా బాగా హెల్ప్ చేస్తారండి అన్నిట్లోనూ. పిండి వంటల్లో కూడా ఈసారి మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. చూడండి, బాగా అరిసెలు ఎంత బాగా చక్కగా ఒత్తుతున్నారు. ఇలాగా బాండట్లో మనము ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుకొని తిప్పుకుంటూ మనము ఉడికించాలండి అరిసెల్ని. ఈ విధంగా ఇలాగా మనము కింద చెక్కలతో అయినా ఒత్తుకోవచ్చండి. ఇలాగా ఇనుప వాటితో కూడా మనము ఇనుప బాండట్లోనే డైరెక్ట్గా ఒత్తుకోవచ్చు. ఈయన మా ఊరు పూజారండి. అందరి ఇళ్లల్లో పాపం అరిసెలకి ఇతనే అరిసెలు ఒత్తుతారండి. చాలా బాగా హెల్పింగ్ నేచరు. చూసారు కదండి, ఈ పాకం పిండిని ఒకరు ఉండలో చుడుతున్నారు, 2-3 చేస్తున్నారు, ఒకరు వేస్తున్నారు, ఒకరు తీస్తున్నారు. ఇలాగా ఫ్యామిలీలో ఒక 5-6 మంది అందరూ ఇన్వాల్వ్ అయ్యారండి. అలాగే ఇన్వాల్వ్ అయితేనే మనకి బాగా హ్యాపీగా ఉంటుంది. పని చేసినట్టు కూడా మనకి తెలియదు, మాట్లాడుకుంటా హ్యాపీగా సరదాగా అలా చేస్తేనే మనకి బాగా ఇలాగ పాకం పిండి ముందు ఉండలుగా చేసుకొని తర్వాత ఇలాగ గుండ్రంగా అరిసెలుగా ఒత్తుకొని రౌండ్ షేప్లో రౌండ్గా ఇలా చేసుకోవాలి.
చూసారు కదండి, మా వారు ఇక్కడ కూడా అరిసెలని బండట్లో వేస్తున్నారండి. చూసారు కదా, నాకంటే అన్ని పనులు తెలుసు అని చూపిస్తున్నారండి. చూసారు కదా, మా మరిది అండి మురళి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్స్టెంట్గా ఉన్నారండి. అక్కడే ఉండి అన్నీ చేశారండి, చాలా ఓపిక. ఇలాగ మనము అరిసెలు బాండట్లో నుంచి తీసిన తర్వాత వేడిగా ఉంటాయి కదండి, అవి చల్లారి పెట్టుకోవాలి. మేము అరిటాకుల మీద చల్లారి పెట్టుకుంటున్నాము. అరిటాకుల మీద చల్లారి పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి. మన బాడీలో ఉన్న ఫ్రీ ఆక్సిడెంట్ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తాయండి, చాలా మంచిది అరిటాకులు. చూసారు కదా ఫ్రెండ్స్, విలేజ్ స్టైల్లో ఇలా మేము అరిసెలు చేసుకుంటామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.